హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే మనకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకు హాస్టల్ వార్డెను అలాగే లైబ్రేరియను ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఒక్కొక్క పోస్ట్ గురించి దాని యొక్క క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, శాలరీ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 8/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 7/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో, అంటే లాస్ట్ డేట్ అనమాట, ఆన్లైన్లో లాస్ట్ డేట్, ఆ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దాంతోపాటు పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు గ్రూప్ బికి సంబంధించింది అయితే మలేరియన్ ఇన్స్పెక్టర్, అలాగే గ్రూప్ సికి సంబంధించింది అయితే ఆయుర్వేదిక్ ఫార్మాసిటిక్ సంబంధించి మనకు మొత్తంగా అయితే అన్ని గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి దాదాపుగా 2116 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆయుర్వేదిక్ ఫార్మాసిటిక్, అలాగే అసిస్టెంట్ ఆపరేటర్ అంటే అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు, దాంతోపాటు టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు, దాంతోపాటు ఫార్మసిటిక్ అంటే వార్డను, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఇలా గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే ఇవన్నమాట. దీనికి సంబంధించి వార్డన్కి సంబంధించి దాదాపుగా 1676 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే వార్డన్ పోస్టుకే దాదాపుగా ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా అయితే 2116 పోస్టులు, 119 పోస్టులు అయితే, అందులో వార్డెన్కి సంబంధించి 1676 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా టోటల్ వేకెన్సీస్కి సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. దాంతోపాటు కొన్ని అంటే వేరే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఏది సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మైక్రోబయాలజీ, అలాగే కెమిస్ట్రీకి సంబంధించింది అనమాట. మనకైతే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ వీటికి సంబంధించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ సికి సంబంధించి ఏది ఫీమేల్ సాంస్క్రిట్కి సంబంధించింది. ఇది ఫుల్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు మెయిన్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ చాలా లెంత్ అవుతుంది కాబట్టి వీడియో, అందుకని. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వార్డెన్కి సంబంధించింది ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ క్లియర్ అయితే పోస్ట్ కోడ్ వచ్చేసరికి 15/25. ఇది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఫర్ మెయిల్ ఓన్లీ, అంటే హాస్టల్ వార్డెన్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. ఓన్లీ మెయిల్కి, అంటే మగవారికి మాత్రమే. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఢిల్లీ ప్రిజన్స్కి సంబంధించింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకు దాదాపుగా 1676 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 680, ఓబీసీ వాళ్ళకి 452, ఎస్సీ ఎస్టీ ఇలాగ ఈడబ్ల్యూఎస్ మొత్తంగా అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 సీనియర్ సెకండరీ, అంటే ఏదైనా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది, మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్, రిలాక్సేషన్ అంటే ఏజ్ దానికి హైట్కి రిలాక్సబుల్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనమాట. ఇంకా చెస్ట్ వచ్చేసరికి నార్మల్గా 81-85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నోట్, నో రిలాక్సేషన్ ప్రిజమబుల్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్స్, అంటే ఫిజికల్ స్టాండర్డ్స్లో ఎలాంటి రిలాక్సేషన్ అయితే లేదనమాట. దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ చెస్ట్లో కూడా ఎలాంటిది అయితే లేదు. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి విజన్ 6/6 అయితే ఉండాలి, అంటే ఇది వచ్చేసరికి మనకు ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించింది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్ టు 31 ఇయర్స్, ఏది టైం 6 minutes, అంటే ఫిజికల్ ఎన్రోల్మెంట్ ఇది ఏజ్ లిమిట్, అంటే ఏజ్ వైజ్గా అయితే మనకు ఏది ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ రేస్ ఆఫ్ 600 meters,
రేస్కి సంబంధించి అనమాట. అప్ టు 31 ఇయర్స్ వాళ్ళకైతే 6 మినిట్స్, అప్ టు 31 to 40 ఇయర్స్ మధ్యన వాళ్ళైతే 7 మినిట్స్, ఫ్రమ్ 40 to అబోవ్ అయితే 8 మినిట్స్ అయితే మనకు ఉంటుంది. ఇదంతా మొత్తం అనమాట. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ 21,000 నుంచి అయితే మీకు స్టార్టింగ్ అయితే ఉంటుంది. దాదాపుగా 70,000 వరకు అయితే మీరు శాలరీ ఉంటుంది అనమాట, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి సంబంధించి. ఇంకా ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి మొత్తం 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ సైన్స్, అంటే ఇందాక వార్డెన్కి సంబంధించింది అయితే ఇంటర్మీడియట్ చదవాలి, దీనికి సంబంధించింది అయితే మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. శాలరీ వచ్చేసరికి 30,000 నుంచి 92,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్. ఇంకా ఫైనల్గా ఇది గ్రూప్ బికి సంబంధించింది. అలాగే అంటే మీకు మొత్తం గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. వార్డెన్ మెయిల్కి సంబంధించి ఇందాక చెప్పాను కదా. ఇంకా ఫార్మసీకి, ఇది కూడా గ్రూప్ సికి సంబంధించింది. ఆయుర్వేదికి సంబంధించి ఫార్మసీ మొత్తం దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రిక్స్ ఇన్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అంటే ఏదైనా మెట్రిక్స్ అంటే 10th అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్ అప్పర్ ఏజ్ దాన్ని మొత్తము. ఇంకా శాలరీ వచ్చేసరికి సేమ్ అనమాట. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అన్నిటికీ 30,000 నుంచి 90 దగ్గర 1 lakh వరకు అనమాట. అంటే అలవెన్స్ ఇలాంటివన్నీ యాడ్ అయ్యి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి సేమ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు అన్నిటికీ. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా ఫుల్ క్లారిటీ కావాలంటే ఇంకొక వీడియో, అంటే ఇది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో చేసి పెడతా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అలాగే అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అది కాక మీకు ఇంటర్మీడియట్ మిన్ని అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసే ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే, అంటే ఈ నోటిఫికేషన్లోనే ఉంది. మీకు ఫుల్గా అయితే ఉంటుంది. డౌట్ అయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.